మనము రోజు అన్నం తింటున్నాం. ఆ అన్నం ఎటు నుంచి వస్తుందో మనకైతే తెలిసి ఉండదు. కొంతమందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలిసి ఉండదు. అన్నం ఎలా వస్తుందంటే ఇక్కడ చూపిస్తుంది కదా, ఇక్కడ చూపిస్తున్న గ్రీన్ కలర్ ఉంది కదా, అక్కడ నుంచి మనకి రైస్ అనేది వస్తుంది. ఎలా వస్తుంది అంటే దాని ప్రాసెస్ నేను చెప్తాను. మన సీడ్స్ ఉంటాయి కదా, వడ్లు ఉంటాయి కదా, వరి, ఆ వరిని మనం ఏం చేస్తామంటే ఒక సంచిలో వేసి కాటన్ బ్యాగ్లో, ఆ బ్యాగ్లో వేసి అవి నానబెడతాం ఒక రోజు మొత్తం. నానబెట్టిన తర్వాత అవి అనేవి మనం బియ్యం నానబెడితే ఎట్లా మెత్తగా అవుతాయో అట్లయిన తర్వాత మనం దాంట్లోకి వెళ్ళి సపరేట్ చేసి ఒక ఖాళీ ప్రదేశంలో వేస్తాం. వేసి దాని మీద గోనె సంచి కానీ, కాటన్ బ్యాగ్ కానీ, ఏమంటారు గడ్డి కానీ దాని మీద వేస్తాం. అప్పుడు మనకి ఆ చిన్న చిన్న మొలకలు మనకి విచ్చుకుంటాయి వడ్లకి వెళ్ళి. ఆ మొలక ఇచ్చినవన్నీ ఇక్కడ ఒక మడి అంటే ఒక స్క్వేర్ డబ్బాలాగా అక్కడ మనం చల్లుకుంటాం. చల్లుకున్న తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత ఇట్లా గ్రీన్ కలర్ ఉంది కదా, ఆ గ్రీన్ కలర్ అంతా ఇట్లా మొలకెత్తుతుంది. ఈ గ్రీన్ కలర్తోనే మనకి వరి అనేది వస్తుంది అనమాట. ఈ గ్రీన్ కలర్ రావటానికి, మంచిగా రావటానికి, ఎలాంటి తెగుళ్ళు అవి ఏవి రాకుండా ఉండటానికి మనం సేంద్రియ ఎరువులను, యూరియా, ఫర్టిలైజర్స్ అవి యూజ్ చేస్తాం. ఇక్కడ మా నాన్న యూరియా జల్లుతున్నాడు. ఇది వరి మంచిగా రావడానికి. దీని తర్వాత ప్రాసెస్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్.